ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ని బార్గా మార్చేశాడు మంత్రి పిఏ. స్నేహితులతో మందు కొడుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత మీడియాతో బేరసారాలకు దిగాడు. ఈ వ్యవహారంలో అటవీ శాఖ సిబ్బందిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విందు వినోదాలతో మునిగి తేలిన ఆ పిఏ ఎవరో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది బార్ కాదు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్. మందు బాటిళ్లు, సోడా సీసాలతో నిండిపోయిన ఈ గది కాకినాడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్. అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పిఏ షణ్ముఖరావు దీన్ని ఓ బార్లా మార్చేశాడు. షణ్ముఖరావుతో పాటు అతని స్నేహితులు గెస్ట్ హౌస్ లో మందు కొడుతూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే బేరసారాలకు దిగారు. కాసేపు పుట్టినరోజుని, ఆ తర్వాత బంధువుల పెళ్లని రకరకాల కారణాలు చెప్పి బుకాయించే ప్రయత్నం చేశాడు. మీరు బాగా తెలియదు సార్, ఏమనుకోకుండా నేనేమనుకోవడం నన్ను డ్యామేజ్ చేసుకున్నాను బాబు. దయచేసి చెప్తున్నాను, అలాగండి. నేను 27 సంవత్సరాలు బట్టి పిఏ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఏ రాంగ్ పని చేయలేదు. మీకు తెలుసు మీడియాగా. ఓకే సార్. మీరు ఎవరెవరు ఇచ్చారో నాకు తెలియదు, నాకు అనవసరం. కాకినాడ అటవీ శాఖ కార్యాలయంతో పాటు పక్కనే కలెక్టర్ బంగ్లా, ఎదురుగా జిల్లా ఎస్పీ క్వార్టర్స్ ఉన్న ఏ మాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేశారు మంత్రి పిఏ, అతని స్నేహితులు. షణ్ముఖరావు స్నేహితులు మీడియా కెమెరాలకు అడ్డుపడి కాసేపు ఓవర్ యాక్షన్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో కొంతమంది అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మీడియాను చూసి కొంతమంది పరుగులు పెట్టడంతో అటవీ శాఖ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉందనిపిస్తోంది. గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న అటవీ శాఖ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సిబ్బంది ఉండడం చూస్తుంటే అటవీ శాఖ అధికారులు కూడా మంత్రి పిఏకి కంపెనీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు పనేంటని ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నిస్తే ఆడిట్ ఉందని, ఇన్స్పెక్షన్ ఉందని బుకాయించే ప్రయత్నం చేశారు. కాదమ్మా, మీరు అందరూ కలిసి గుర్తునపల్లి మా మేనల్లుడు చేస్తుండే, నేను రాను. ఇప్పుడు ఫస్ట్ టైం మా మేనల్లుడు గుర్తునపల్లిలో. మొత్తం మీద సొమ్ము ఒకరిది, సోకొకరిదిలా తయారైంది పరిస్థితి. గెస్ట్ హౌస్ల మీద ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకుని నేతల అనుచరులు మాత్రం ఇలా విందులు, వినోదాలతో మునిగి తేలుతున్నారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ప్రభుత్వ గెస్ట్ హౌస్లను తమ సొంత గెస్ట్ హౌస్ లా వాడుకుంటున్నారు. కనుపాపే కంటిని కాటేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ వార్డెన్ వాచ్మెన్ తో చేతులు కలిపి 3 బాలికలపై అత్యాచారం చేయించింది. విశాఖ జిల్లా నాతవరం సాంఘిక సంక్షేమ హాస్టల్లో 10వ తరగతి చదివే బాలికలపై జరిగిన ఈ లైంగిక దోపిడీ సంచలనం సృష్టిస్తోంది. దోషులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం ఇది. ఇక్కడున్న వారంతా బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలే. ఈ 3 బాలికలు ఇక్కడే ఆశ్రయం పొందుతూ 10వ తరగతి చదువుకుంటున్నారు. ఇదే వసతి గృహానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న సింహాచలం కన్ను వేరుపై పడింది. సింహాచలం హాస్టల్ వార్డెన్ సహకారంతో మెల్లగా ఈ బాలికలతో మాటలు గలిపింది. హంగులన్నీ ఆశ చూపించింది. డిసెంబర్ 31వ తేదీ నాడు సింహాచలం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట ఈ బాలికల్ని తీసుకెళ్లి సోమరాజు అనే ఆటో డ్రైవర్కు అప్పగించింది. అతగాడు వారిపై పాశవికంగా అత్యాచారం జరిపాడు. 3 రోజుల తర్వాత హాస్టల్కు తిరిగొచ్చిన బాలికలు జరిగిన అన్యాయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. వారి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్ళగా ఒక రూమ్లో పెట్టింది నన్ను, ఒక అబ్బాయి నేను పెట్టిన
ప్రభుత్వ వసతి గృహంలో జరిగిన ఈ అకృత్యంపై మహిళా సమాఖ్య నాయకులు మండిపడ్డారు. హాస్టల్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు. ఏవైతే అత్యాచారానికి కారకులైనటువంటి సింహాచలాన్ని అరెస్ట్ చేయాలి, అత్యాచారానికి పాల్పడినటువంటి ఆటో డ్రైవర్ను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే పోలీసులు కానీ చట్టానికి కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏవైతే మహిళల రక్షణ కోసం చట్టాలు చేయబడతా చట్టాలను కూడా పటిష్టంగా అమలు పరిచినప్పుడు మాత్రమే ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన వాచ్మెన్ సింహాచలం, ఆటో డ్రైవర్ సోమరాజుతో పాటు సహకరించిన హాస్టల్ వార్డెన్ పై కేసులు నమోదు చేశారు. చదువుతున్న ముగ్గురు అమ్మాయిల్ని వాచ్మెన్ గా పనిచేస్తున్న సింహాచలం అనే ఆవిడ వాళ్ళని సెక్సువల్ గా అరెస్ట్ చేసినట్టు మాకు ఈ దినం వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దానిపై మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఢిల్లీ అత్యాచార సంఘటన తర్వాత చెలరేగిన నిరసనలు అత్యాచారాలకు ఒడిగట్టే వారిలో ఎలాంటి భయాన్ని కలిగించలేకపోయాయని నాతవరంలో జరిగిన ఈ అత్యాచార సంఘటన నిరూపిస్తోంది. గిరిజన బలహీన వర్గాలకు చెందిన బాలికలపై అమానుషానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, బాధిత బాలికల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ కాళరాత్రి ఢిల్లీలో ఏం జరిగింది? బస్సులో మానవత్వం ఎలా మంటగలిసింది? నిస్సహాయంగా కీచక మూకను ఎదుర్కొన్న నిర్భయ, ఆమె స్నేహితుడు ఎంత వ్యధను అనుభవించారు? ఆ నిశిరాత్రిలో కామ పిశాచుల దాష్టికాన్ని కళ్లారా చూసిన బాధితుడు తన ఆవేదనను బయటపెట్టాడు. ఆ నీచులు ఎంతటి ఘోరానికి పాల్పడ్డారో అతని మాటల్లోనే వినండి. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి నిర్భయ, ఆమె స్నేహితుడు ఢిల్లీలో సినిమా చూసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై వెయిట్ చేస్తున్నారు. ఆటోలు దొరకపోవడంతో బస్సెక్కారు. దేశ రాజధాని నడిబొడ్డున నిస్సిగ్గుగా బరితెగించిన కామపిశాచాలు ఆ రాత్రి బస్సులో ఏం చేశాయో నిర్భయ మిత్రుడి మాటల్లోనే విందాం. ऑटो के लिए वेट किया, ऑटो नहीं मिला. कई ऑटो खड़े थे, उन्होंने बार्गेनिंग स्टार्ट करी. मैं नहीं जाऊंगा, यहाँ तक जाऊंगा, इतने लूंगा, वहाँ तक नहीं जा सकता. वो बस मिली क्योंकि ऑलरेडी दो तीन इंसिडेंट शायद उसने किए थे पहले. उसने एक्चुअली वो ट्रैप भी था उनका कि दो सवारियों के लिए वो मतलब पैसेंजर बैठा रहे थे, वो हमें बैठाया. ब्लैक शीशे लगे थे, कर्टन्स लगी थी, परमिट नहीं थे क्योंकि बाद में मुझे पता चले. तो उसके बाद से वो लेके गए हमें. हमारी हाथापाई हुई, रॉड मारी, हमारे सारे सामान छीने. కామపిశాచాల బారి నుంచి తప్పించుకోవడానికి నిర్భయ, ఆమె స్నేహితుడు తీవ్రంగా పోరాడారు. हम लोग चिल्ला रहे थे, उसने काफ़ी कोशिश करी कि हमारी आवाज़ बाहर जाए, लेकिन उन्होंने लाइटें बंद कर दी थी. और जो हमारी फ्रेंड थी वो भी काफ़ी आवाज़ लगा रही थी. हमारी लड़ाई हो रही थी. वो 5-6 लोग थे, वो मुझे बचाने की कोशिश कर रही थी. उन्होंने 100 नंबर डायल करने की कोशिश करी, बट वो उन्होंने मोबाइल छीन लिया था. तो बस ऐसी चलती रही. फिर फाइनली उन्होंने आके एक फ्लाईओवर के नीचे हमें फेंका. फिर क्रश करने की कोशिश भी करी, कुचलने की कोशिश करी. हमारे पास कपड़े भी नहीं थे. और फिर हम वहाँ पर वेट करते रहे कि एटलीस्ट कोई तो हमारी हेल्प करे. मैं काफ़ी देर तक हाथ हिलाता रहा. ऑटोज वाले जाते थे, स्पीड स्लो करते थे, कार वाले निकलते थे, स्पीड स्लो करते थे, देखते थे, फिर चले जाते थे. बाइक वाले देखते थे. बट काफ़ी देर तक 15-20 मिनट, 20 से ज़्यादा टाइम हो रहा, 20-25 मिनट तक मुझे कोई नहीं मिला. और फिर कोई आता है, फ़ोन करता है. 3 PCR वैन्स खड़ी होती हैं. वो आपस में ये डिसाइड नहीं कर पाती कि పోలీసులు, ప్రజలు అలసత్వాన్ని వదుల్చుకొని కొంచెం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ ఘోరానికి అడ్డుకట్టపడేదని బాధితుడు వాపోతున్నాడు.